శనివారాల వ్రతం అయితే చేశాను. 10 years అయ్యింది. దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో మైండ్లో పడిపోయింది. తిరుపతి వెళ్తున్నాం. సడన్గా బుక్ అయింది. ఎప్పుడు ఇంకా అది కూడా ఒంటరిగా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. మా వారికి అస్సలు ఇష్టం. వాళ్ళు రావట్లేదు. టికెట్స్ పోతాను. మా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మా అమ్మ ఉంటుంది. కాకపోతే మాకేంటంటే కళ్ళు అమ్ముతాం కాబట్టి 2 బెడ్షీట్లు తీసుకుంటున్నారు. ఏ సెక్షన్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎల్ మన లైఫ్ బ్లాగ్స్. ఏంటంటే విషయం చాలా రోజులైంది లాంగ్ వీడియో చేయక. ఇంకా లైవ్లో అలా షార్ట్ బిట్స్ ఇంతకీ మేమైతే తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి వెళ్తే ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను శనివారాల వ్రతం అయితే చేశాను కదా. చాలా రోజులైంది అది. దేవుడు ఎప్పుడు పిలిపించుకుంటాడు, ఎప్పుడు వెళ్దామని మా వారిని అడుగుతూ వస్తున్నా. ఎందుకు ఏంది ప్రత్యేకతంగా మనకేం లేదు కదా, అంటే పూజ చేసుకున్నాం అంతే. ఇంకా మంచిగా అయినా మళ్ళీ పోదాం అనుకుంటూ వచ్చారు మా వారు. కానీ నాకు అనుకున్నాం ఇంట్లో వ్రతం చేసినాక కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలని ఉంటుంది కదా. చేసి కూడా 3 months అట్లా 4 months అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పటి వరకు వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా మధ్యలో ఏదో పనులు ఏవేవో అడగడం. ఇంకా ఇప్పుడు పాపతో వెళ్తే ఇంకా ఆయన పట్టుకొని ఎక్కాలి. ఇంకొకటి ప్రత్యేకంగా ఏం పెట్టుకున్నా అంటే, ఎప్పుడు 2 సార్లు వెళ్ళినా, మేము ఎప్పుడో చాలా ఏళ్ళయింది 2 సార్లు వెళ్ళొచ్చిన. అయితే ఇప్పటికి వెళ్ళక 10 years అయ్యిందో మేబీ కావచ్చు. 2 సార్లు అయితే వెళ్ళినా. కానీ ఈసారి తిరుపతి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను మెట్ల గుంట వెళ్ళాలి. నడుచుకుంటూ మెట్ల మీద ఎక్కి దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో మైండ్లో పడిపోయింది. అందులో వ్రతం చేసిన ఇంకా పోయి దర్శనం చేసుకొని వద్దాము అనుకుంటే ఇప్పటికీ వీలు కాలే. ఇంకా తలుచుకుంటేనే వాటర్ తిరుగుతున్నాయి. ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇంకా ఏంటి ప్రాబ్లం, ఎందుకు నాకు ఎప్పుడు ఇలా అని ఉంటుంది. ఏదనుకున్నా తొందరగా అవ్వదు. తొందరగా కనీసం నేను కోరేది ఏంటి, దేవుని దర్శనం ఒక్కటే కదా. ఏం అడిగినా అడగకపోయినా మనకేమి ఇవ్వాలో తెలుసు కదా. దర్శనానికి వెళ్ళడానికి కూడా ఇన్ని ఆటంకాలు, ఎందుకు వెళ్ళలేకపోతున్నా అని మైండ్లో పడిపోయి ఉండే అనమాట. మొత్తానికి ఇక టికెట్స్ బలవంతంగా అయినా ఇష్టం ఉన్నా, మా వారికి ఇష్టం లేక తోడుకోవడం. కానీ మా పాప సతాయిస్తుంది, ఏడో ఒక దగ్గర నిలబడదు. తనని పట్టుకొని ఎక్కడం ఏంటి. దర్శనంకి ఎట్లా వెళ్తాము అనుకుంటే ఎట్లా తీసుకెళ్దామని కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినారు. ఇంకా నా బలవంతంగానే మేము వెళ్ళినాం. ఇంకా టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తూ దర్శనం టికెట్ దొరకాలంటే మళ్ళీ ఆగస్టుకి ఎప్పటికో అనుకుంటున్నారు. మేమైతే జూలై ఇప్పుడు జూలైలో వెళ్తున్నాం. నేను తొందరనే వెళ్ళాలి అనుకున్నాం. జూన్లో అయితే పబ్లిక్ ఎక్కువ ఉంటారు, అప్పటి నుంచి కూడా అడుగుతున్నాను. ఇంకా మా వారు అప్పుడు జనాలు ఉంటారు. తను గోవా వెళ్ళారని పెట్టారు కదా, వెళ్ళొచ్చిన తర్వాత తీసుకెళ్తామని చెప్పారనమాట. ఇంకా తన మాట మీద నేను ఇంకా తలగడం వల్ల ఇప్పటికైతే సడన్గా బుక్ అయింది. ఎప్పుడు ఇంకా అది కూడా టైం కలిసి రావాలి వెళ్ళాలంటే అనేది ఉంటుంది కదా. ఇప్పుడు కుదిరింది అన్నట్టు ఇంకా వెళ్తున్నాం. ఈ ప్యాకింగ్ ఏడు వాడుంది ఇంకా బియ్యం గడి అని చూపిస్తానండి. ఏమేమి చేసుకెళ్తా ఏం కథ అనేది. మా ఆడావిడ ఎట్లుంటుంది, మాకు అసలే ఒంటరిగా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. మా వారికి అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఒకవేళ వీలైతే మనకు వీలైనట్టు అందరికి వీలు అవుతుంది కదా, మన ఇద్దరం వెళ్ళొద్దాం పాపని తీసుకుని అంటే పాపతో ఫుడ్ ఏం వెళ్తాం అన్నట్టు ఉంటుంది. ఇంకా కొంచెం బోరింగ్ కూడా ఉంటుంది కదా. అందుకే మా ఫ్యామిలీని కూడా తయారు చేస్తాం. ఇంకే అమ్మ నాన్న మా చెల్లెలు మా అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా. కానీ అమ్మ నాన్న వాళ్ళు రావట్లేదు. టికెట్స్ పెడదామంటే అడగకుండా మేము సడన్గా తాత్కాలిక టికెట్ బుక్ చేసుకొని వెళ్తున్నాం కదా. ఇంకా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళేది ఒక బాధ ఉంది. ఎందుకంటే ఏడికెళ్ళా మేమే వెళ్తాము కదా. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళేటోళ్ళు మేమే కదా, ముగ్గురం ఉన్నాం. ఎవరో ఒకరు ఏడికెళ్ళినా తీసుకెళ్లాల్సిందే. ఇంకా అన్నయ్య వాళ్ళు ప్రత్యేకంగా అయితే ఎక్కడికి వెళ్ళరు. దగ్గర పట్ల వెళ్ళినాను అప్పటికప్పుడు వెళ్ళచ్చు. దూరంగా అయితే పోతాను ఒక్కడు వెళ్తాడు. కానీ ఫ్యామిలీతో ఇంకా మేము ఫ్యామిలీ అనుకొని మేము ఎవరంటే సైడ్ అయినా అందరం వెళ్ళాలనేది మాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఇంకా అప్పుడప్పుడు అవకాశం దొరికితే మన ఫ్యామిలీ అంటే మన ఉన్న కాడికి వెళ్ళాలి. కానీ మాకంటూ ఇక పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మా అమ్మ నాన్న వాళ్ళని తీసుకెళ్ళకపోతే మైండ్లో అంతా ఏదో బాధ ఉంటుంది. కాకపోతే మాకేంటంటే దందా ఉంటుంది కదా ఊళ్ళో. ఇంకా అది విడిచిపెట్టి రావాలంటే 2 రోజులు, ఒకటే రోజు అంటే వదిలేసి ఎవరికైనా అప్పచెప్పి వస్తాం. కానీ దందా వల్ల ఇంకా వాళ్ళని దందా అంటే ఇంకేమంటారు, మేము గౌడ్స్ కదా, కళ్ళు అమ్ముతాం కాబట్టి
అది ఒక్కరోజు వేరే ఇంకా గిరాకీ కాదు అన్నట్టు. ఒక్కరోజు అంటే ఎట్లన్నా మేనేజ్ చేస్తాము, 2 రోజులు తిరుపతి దర్శనం అంటే మేనేజ్ చేయడం కుదరదు కదా. ఇంకా అందుకే ఒకరు వస్తే ఒకరు రాకూడదు అన్నట్టు. ఫ్యామిలీ దగ్గర పట్ల అయితే అందరం వెళ్తాము. ఒక్కరోజు ఒకటి అంతా 2 నైట్లు అలా అంటే వెళ్ళగలుగుతాం. అప్పుడు పోయినసారి అట్లనే వెళ్ళాము యాగంటి. ఇప్పుడు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళకి మాకు ఇంకా పిల్లలమే, 3 ఫ్యామిలీ పిల్లలమే వెళ్తున్నాము. పెద్దవాళ్ళని వదిలేసి వాళ్ళకి ఇడ్స్లో పెట్టినందుకు మాకు బాధ. మళ్ళీ అంత దూరం పిల్లలతో వెళ్ళలేదు కానీ అమ్మ నాన్న కూడా బాధ. అమ్మకి ఇంకా మేబీ ఎప్పుడు అదే అక్కడే ఉండి ఎన్నో కష్టాలు భరించి వాళ్ళు. ఇంకా మా అమ్మకి యాత్రలు అంటే ఇష్టం, మాకు కూడా అంటే పిల్లలతో వెళ్ళాలని ఉంటుంది కదా, అదొక్కటే డిసప్పాయింట్. ఇంకా దర్శనము ఇవన్నీ ఎట్లా అవుతుందో చూడాలి. పాపతో మేము ఎన్ని కష్టాలు పడాలి ఉంటుందో. వీడియో షూట్ చేస్తాను, లాంగ్ వీడియో అని అనుకోకండి. లాంగ్ వీడియో అయితే షార్ట్ అట్లా చేస్తాను. మీరైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. లాస్ట్ టైం చాలా లేట్గా పెడుతున్నా లాంగ్ వీడియోలకి లైక్స్ రావట్లేదు, సపోర్ట్ లేదు అనేసి ఇంకా లైవ్లో కూడా మామూలుగా వస్తుందనేసి ప్యాకింగ్ వీలైనంత వరకు ఇంకేమేమి తీసుకెళ్తాము. డ్రెస్లో పెడుతున్నాం అనుకున్నాను, శారీస్ అసలు పెట్టుకోవట్లేదు. ఇంకా సతాయించడం సరిపోతుంది. అందుకని వీలైనంత షూట్ చేస్తాను. మీ సపోర్ట్ అయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. తిరుపతి అయితే చూసిద్దాం. చలో ముందు ప్యాకింగ్, తర్వాత తిరుపతి చూపిస్తాం. ఎక్కడికి వెళ్తాం, ఏమేమి తిరుగుతాం. కానీ బట్టలు ముంగలేసుకొని ఎప్పుడు రెడీ అవుతుందో. మీ ప్యాకింగ్ కాలేదు. ఇంకో చూడండి, మీకే ఒక బ్యాగ్ పడుతుందా ఏంటి? ఇంకా ఈయన బ్యాగే నిండింది. ఇంకా మా పిల్లవి నావి ఏం చదరాలో. ఆడవాళ్ళం ఎక్కువ చదువుతాము, మో పిల్లలు కూడా ఎన్ని చదువుకుంటే ఏం చేయాలో ఏమో. బట్టలు బెడ్షీట్ ఎక్కాము, దానిపైన పడుకుంది సాప కప్పుకొని. దాని మీద వండుకుంటుంది ఏమంటే అది కిందికి జోరించుకొని పైన వేసుకొని కప్పుకుంది. తను లేచిందంటే ఇవి కూడా చదరను చేస్తున్నా. ఇందులో మా వారి బట్టలు బెడ్షీట్లు పెడతాం అంతే. చూడండి, 2 బెడ్షీట్లు తీసుకుంటున్నాం. పడుకున్నప్పుడు నాకు పాపకు ఒకటి, మా వారికి ఒకటి సరిపోతాయి కదా. జర్నీ పడుకున్నప్పుడు చలి పెట్టిలో అంతే. అక్కడ వెళ్ళాక రూమ్లో ఇవి కప్పుకోవడానికి. ఇంకా నా ప్యాకింగ్ చూపిస్తా, ఏమేమి తీసుకెళ్తున్నాను. డాడీ అనిపిస్తుంది. ఇక్కడ మా పాపకి ఇందులో 2 సెట్లు ఉన్నాయి. ఇవన్నీ బ్రష్లు, దాంట్లో పెట్టుకున్నా. ఇన్నర్ వేర్ సెక్షన్. ఇక్కడ టిక్స్ పెట్టుకుంటున్నాను. ఇందులో తిను 3 డ్రెస్సెస్ తీసుకుంటున్నా. ఇంకా పోలేడన్ని ఇంకేం సరిపోడే అవన్నీ ఖరాబ్ చేసి నార్మల్ డ్రెస్సెస్ చూసుకుంటున్నా. ఫుడ్ హడావిడి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.